ఆధ్యాత్మిక కార్యక్రమాలను, పండుగల విశేషాలను, పట్టణ గొప్పదనాలను, పాలకులు చేసే నిర్లక్ష్యాలను, ప్రమాదాలను, వాటి నిర్లక్ష్య వ్యవస్థను, భూరాబందుల దోపిడీలను, రాజకీయ నాయకుల అసమర్థతను, అధికారుల ఆగడాలను, పేదవాడు పడే బాధలను, వాస్తవాలను ప్రజల కళ్లకు కట్టినట్టు చూపించడమే మా లక్ష్యం. సిటీ కేబుల్ న్యూస్, ప్రజల చేతిలో ఆయుధం. నమస్కారం, సిటీ బులెటిన్ కి స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. రంజాన్ పండుగను పురస్కరించుకుని ఎఫ్సీఏ ఫంక్షన్ హాల్లో ముస్లిం సోదరులకు ఎమ్మెల్యే ఇఫ్తార్ విందు. పాల్గొన్న ఎమ్మెల్యే కొక్కిరాల ప్రేమ్సాగర్ రావు, పెద్దపల్లి పార్లమెంటరీ అభ్యర్థి గడ్డం వంశీకృష్ణ. మందమరి ఏరియా కేకే5 మహిళా ఉద్యోగిని వేధింపులకు గురిచేస్తున్న గని ఉన్నతాధికారి. విచారణ జరిపి అధికారిపై చర్యలు తీసుకోవాలని కార్మిక సంఘాల డిమాండ్. మంచిర్యాల జిల్లా కన్నెపల్లి మండలంలో మహిళా కుట్టు మిషన్ కేంద్రాన్ని సందర్శించిన సీఈఓ. చదువు నేర్చుకుంటూ కుట్టు శిక్షణలో నైపుణ్యం పొందాలన్న సీఈఓ గణపతి. రంజాన్ పండుగను పురస్కరించుకుని మంచిర్యాల ఎమ్మెల్యే కొక్కిరాల ప్రేమ్సాగర్ రావు ఆదివారం మంచిర్యాల పట్టణంలోని ఎఫ్సీఏ ఫంక్షన్ హాల్లో ముస్లిం సోదరులకు ఇఫ్తార్ విందును ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి పట్టణంలోని ముస్లిం సోదరులు, పెద్దపల్లి పార్లమెంటు నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి గడ్డం వంశీకృష్ణ హాజరయ్యారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే కొక్కిరాల ప్రేమ్సాగర్ రావు, కాంగ్రెస్ పార్టీ ఎంపీ అభ్యర్థి గడ్డం వంశీ మాట్లాడుతూ, రంజాన్ పవిత్రమైన నెల కావడంతో ముస్లిం సోదరులందరూ కఠోర ఉపవాస దీక్షలు చేపడతారని, ఈ దీక్షలు వారిలోని భక్తికి, మనోనిశ్చలతకు నిదర్శనమని అన్నారు. ఈ సందర్భంగా ముస్లిం మత పెద్దలకు కొక్కిరాల ప్రేమ్సాగర్ రావు పండ్లు తినిపించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ రావుల ఉప్పలయ్య, కాంగ్రెస్ పార్టీ కౌన్సిలర్లు, నాయకులు, ముస్లిం మత పెద్దలు, మైనారిటీ నాయకులు తదితరులు పాల్గొన్నారు. और आपके साथ बैठ के शामिल करने के लिए दावत देने से मुस्लिम भाइयों मैं शुक्रगुजार करता हूँ ये मौका दे के मेरे को आपके साथ बैठने का। और आपके रमजान जो पवित्र रमजान है, इस दिन में कुरान ये चाहता है कि ऐसे दिन में आप रोज़ा रखते हुए कोई चीज़ आप अल्लाह को मांगे लो और अल्लाह बिल्कुल देता बोलते कहावत है। इसलिए मैं आप लोगों को शामिल करने के लिए बिल्कुल दिल के साथ आपके साथ बताऊँ। मेरे आगे 5 साल कोई ऐसी चीज़ मुसलमानों का या जातों का कोई चीज़ मैं हूँ सब लोग मैं ईमान
ज़्यादा से ज़्यादा पहले किसान इंसान आप लोगों के साथ वो याद इसलिए ऐसा बोले बंगाल तय इंडिया आज तक जो आगे जो चीज़ मुसलमान भाइयों के लिए ज़्यादा से ज़्यादा करेंगे बोलने के लिए क्या करेंगे बोला थोड़ा आगे चलेंगे अच्छा चलेंगे उससे आगे का हर चीज़ जो चीज़ नामुमकिन समझेंगे उसको मुमकिन करके जी का बहुत अच्छा मीटिंग है और उनके साथ आप सभी के बीच में ये इफ्तार कार्यक्रम में बहुत खुशी हो रही है। मंचेरियल में फर्स्ट डे मीटिंग आज पार्टी के साथ मीटिंग का बहुत अच्छा लगा और आज आप सभी के बीच में इफ्तार पार्टी को आने में आप सभी को मेरा दिल से रमजान मुबारक। मेरा दादाजी काका वेंकट स्वामी जी मुस्लिम ब्रदर्स और सिस्टर्स के साथ बहुत उनको आदर ప్రజలకు అధికారులు ఎల్లప్పుడూ అందుబాటులో ఉండి వారి సమస్యలు పరిష్కరిస్తూ ఉండాలని ఆసిఫాబాద్ జిల్లా కలెక్టర్ వెంకటేష్ దోత్రే అన్నారు. కొమరంభీం జిల్లా తిర్యాని మండలంలో స్థానిక ఎంపీడీఓ కార్యాలయంలోని సమావేశ మందిరంలో మండల అధికారులు, పంచాయతీ కార్యదర్శులు, ఉపాధి హామీ వైద్య సిబ్బందితో సమీక్షా సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ రానున్న వేసవి కాలాన్ని దృష్టిలో ఉంచుకొని ప్రజలకు అందరికీ త్రాగునీరు అందే విధంగా ప్రతి ఒక్క అధికారి తమ వంతు బాధ్యతగా తీసుకుని ఆ విధమైన చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు. ఇంకా మిషన్ భగీరథ నీరు అందరి ప్రాంతాల్లో ప్రణాళికల ప్రకారం మరమ్మతులు చేపట్టి ప్రజలకు త్రాగునీటి సమస్య లేకుండా చూడాలని, ఇటు మిషన్ భగీరథ సిబ్బందితో పాటు పంచాయతీ కార్యదర్శులు చర్యలు చేపట్టాలని పేర్కొన్నారు. మండలంలోని ప్రజలకు ప్రతి ఉపాధి కూలీకి ఉపాధి హామీ పథకం అందే విధంగా ఉపాధి హామీ సిబ్బంది చర్యలు చేపట్టాలని తెలిపారు. ఇంకా కూడా ఉపాధి హామీ పనులు మొదలు కాని గ్రామాలు ఉన్నాయని అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. పనిచేసిన ప్రతి కూలీకి డబ్బులు వచ్చే విధంగా అధికారులు నిబద్ధతతో పనిచేయాలని పేర్కొన్నారు. త్వరితగతిన మండలంలోని సమస్యలను అధికారులు సమన్వయంతో పరిష్కరించుకోవాలని సూచించారు. ఎండాకాలంలో ప్రజలకు వచ్చే ఆరోగ్య సమస్యల పట్ల వైద్య బృందాలు ఎప్పటికప్పుడు అప్రమత్తంగా ఉండేటట్లు చర్యలు చేపట్టాలని అడిషనల్ డిఎంహెచ్ఓ సుధాకర్ నాయకులను జిల్లా కలెక్టర్ను కోరారు. వైద్య సిబ్బందితో మాట్లాడి ఎప్పటికప్పుడు అప్రమత్తంగా ఉండే విధంగా చర్యలు చేపడతామని అడిషనల్ డిఎంహెచ్ఓ సుధాకర్ నాయక్ తెలిపారు. అనంతరం ఐకేపీ ఆధ్వర్యంలో పాఠశాలల విద్యార్థులకు దుస్తులను కుట్టే అవకాశాన్ని మహిళా సంఘాలకు ఇస్తామని మహిళా సంఘాలతో మాట్లాడారు. ఈ సందర్భంగా ఆటో డ్రైవర్లు తిర్యాని టు 3 ఇంక్లేన్ వరకు ఉన్న రోడ్డును బాగు చేయాలని కలెక్టర్కు వినతి పత్రం సమర్పించారు. అనంతరం తిర్యాని మండల కేంద్రంలో గల ఆర్ఐ బిల్డింగ్తో పాటు ఏఎన్ఎం సబ్ సెంటర్ను ఆక్రమించిన వారిపై చర్యలు చేపట్టాలని స్థానిక గిరిజన మహిళలు కలెక్టర్కు వినతి పత్రం సమర్పించారు. త్వరితగతిన చర్యలు చేపడతామని మహిళలకు కలెక్టర్ హామీ ఇచ్చారు. అనంతరం గత తిర్యాని సర్పంచ్ మరుగుదొడ్ల నిధులతో పాటు ఇంటి ట్యాక్స్లను తమ సొంత అవసరాలకు వాడుకున్నట్లు, నిధుల దుర్వినియోగానికి పాల్పడినట్లు మాజీ ఉప సర్పంచ్ తోట లచ్చన్న కలెక్టర్కు వినతి పత్రం సమర్పించి వెంటనే చర్యలు చేపట్టే విధంగా ఆదేశాలు జారీ చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో డిపిఓ సుదర్శన్ గౌడ్, డిఎల్పిఓ సురేందర్, ఎంఆర్ఓ సంజు కుమార్, ఎంపీడీఓ మల్లేష్, ఎంపీఓ సుధాకర్ రెడ్డి, ఏపీఎం సదానందం, ఏవో తిరుమలేశ్వర్ తదితరులు పాల్గొన్నారు. ఫస్ట్ సెకండ్ పాయింట్ ఇస్ మీ దగ్గర లోకల్ సోర్సెస్ ఇక్కడే చాలా తక్కువనే ఉంది అంటున్నారు. బోర్వెల్స్ కూడా, అగ్రికల్చర్ బోర్వెల్స్ కూడా చాలా తక్కువ ఉంది, పడట్లేదు. బట్ ఓపెన్ వెల్స్ చాలా ఉన్నాయి. ఓపెన్ వెల్స్ ఉన్నాయి, తర్వాత అగ్రికల్చర్ బోర్వెల్స్ కూడా 14 చెప్పారు అంతే కదా. సో అది కూడా ఉన్నాయి. సో దీనికి ఫిట్ ఫర్ కన్సంప్షన్ సర్టిఫికేట్ మన ఏఆర్డబ్ల్యూఎస్ ఇవ్వాలి. సో మీరు శాంపుల్ కలెక్షన్ వాళ్ళు చెప్తారు మీకు ఎలా చేయాలి. ఆ శాంపుల్ తీసుకొని వాళ్ళకి వాళ్ళు ఆపరేటర్స్ కూడా ఉంటారు, వాళ్ళు వచ్చి తీసుకెళ్తారు అండ్ తీసుకువెళ్ళి సర్టిఫికేట్ ఉండాలి దట్ ఫిట్ ఫర్ కన్సంప్షన్, ఈ వాటర్ తాగడానికి మంచి ఉంది
ఇది రాసిస్తే తర్వాత ఎప్పుడు ఎండిపోతుంది, మీకు వాటర్ రాదు, అప్పుడు ఈ సోర్సెస్ నుంచి మీరు ట్యాప్ చేసుకోవాలి. సో రైట్ నౌ ఈ క్లారిటీ ఒకరొకరితో మాట్లాడదాం. సో విల్ స్పీక్ టు ఎవ్రీ వన్, బట్ యు నాట్ గెట్ మచ్ టైం. మీరు ఒక్కొక్కటి జస్ట్ నాకు బ్రీఫ్గా యూ టు టెల్ మీ జీపీలో ఏం ప్రాబ్లమ్స్ ఉన్నాయి. ఇప్పుడు ప్రాబ్లం అన్ని సార్ట్ అవుట్ అయింది అంటే మే జూన్ ఎండ్ వరకు మీరు ఇప్పుడే జస్ట్ ఇప్పుడు బాగుంది సార్ అన్ని బాగుంది అంటే ఆరంభం కుదరదండి. మనం ప్లానింగ్ ఎందుకు ముందు చేస్తున్నాం, ఈ రోజు అంత ప్రాబ్లం ఉండకపోవచ్చు. కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికలకు ముందు 6 గ్యారంటీల హామీలను ఇస్తూ అసెంబ్లీ అభ్యర్థుల సంతకాలతో హామీ పత్రాలు ఇంటింటికి పంపించడం జరిగిందని, ఎన్నికల తర్వాత అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలను మరచి కుంటి సాకుతో 4 నెలల కాలాన్ని వెళ్లదీసిందని టీఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షులు బాల్క సుమన్ అన్నారు. సోమవారం జిల్లా కేంద్రంలోని మాజీ ఎమ్మెల్యే నడిపెల్లి దివాకర్రావు నివాసంలో పార్లమెంటరీ టీఆర్ఎస్ అభ్యర్థి కొప్పుల ఈశ్వర్, మాజీ ఎమ్మెల్యే నడిపెల్లి దివాకర్రావు కాంగ్రెస్ నాయకులతో కలిసి ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో బాల్క సుమన్ మాట్లాడారు. అధికారంలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం గతంలో ఇచ్చిన 6 హామీల్లో ఇంతవరకు రైతు బంధు అమలు చేయలేదని, గృహలక్ష్మి పథకం కూడా అమలుకు నోచుకోలేదని, వరి ధాన్యానికి క్వింటాలకు 500 రూపాయల బోనస్ తుంగలో తొక్కారని, 4000 ఇస్తామన్న వృద్ధాప్య పెన్షన్లు ఇవ్వలేదని, అమలైన 1-2 గ్యారంటీ హామీల్లో నిబంధనల పేరుతో లబ్ధిదారులను సగానికి సగం తగ్గించారని అన్నారు. గతంలో ఎన్నికలకు ముందు రైతు బంధు పథకానికి టీఆర్ఎస్ ప్రభుత్వం విడుదల చేసిన 7,000 కోట్ల నిధులను కాంగ్రెస్ పార్టీ తన అనునాయులకు బిల్లుల పేరుతో కట్టబెట్టిందని అన్నారు. కాంగ్రెస్ పార్టీ దిగివచ్చి ఇచ్చిన హామీలను 100% అమలు చేయాలంటే రానున్న పార్లమెంటు ఎన్నికల్లో పెద్దపల్లి నియోజకవర్గంలో ప్రజలు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిని ఓడించి తీరాలని, టీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి కార్మిక పక్షపాతి అయిన కొప్పుల ఈశ్వరును గెలిపించుకోవాలని ఆయన కోరారు. ఈ సమావేశంలో మున్సిపల్ ఫ్లోర్ లీడర్ అంకం నరేష్, పట్టణ అధ్యక్షులు గాదె సత్యం, నడిపెల్లి చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ విజిత్రావు, పార్టీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. మిత్రుడు బాల్క సుమన్ గారు ఈ రాష్ట్ర ప్రభుత్వం యొక్క విధానాలు కావచ్చు, అదేవిధంగా అన్ని వర్గాలను కూడా వేధిస్తూ సాధిస్తూ అధికారం కోసమే మరి ముందుకు పోతున్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం యొక్క వైఖరి, వాళ్ళ విధానం అన్నీ కూడా కళ్ళకు కట్టినట్టుగా చెప్పడం జరిగింది. ఈ సందర్భంగా 2-3 మాటలు మనం చెప్పుకోవాల్సి వస్తే, ఖచ్చితంగా అబద్ధాల పునాదుల పైననే నిలబడి ఉన్నటువంటి ప్రభుత్వం ఏదైనా ఈ దేశంలో ఉన్నది అని అంటే అది ఖచ్చితంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం, అదేవిధంగా రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అని మనం ఖచ్చితంగా చెప్పచ్చు. ఎందుకంటే ఇంత సిగ్గుమాలినటువంటి, ఇంత లజ్జలేనటువంటి ఈ రాష్ట్రం ఏమన్నా తగలబడిపోని మాకు అవసరం లేదని మరి కళ్ళు మూసుకొని పిల్లి ఏ విధంగానైతే పాలు తాగుతుందో ఆ విధానాన్ని కొనసాగిస్తున్నటువంటి ప్రభుత్వాన్ని మనం తెలంగాణ రాష్ట్రంలో చూస్తూ ఉన్నాం. ఎందుకంటే అన్ని వర్గాలను మోసం చేసినటువంటి ప్రభుత్వం, ముఖ్యంగా రైతాంగాన్ని నట్టేట ముంచినటువంటి ప్రభుత్వం. మీ మాటలు నమ్మి ఈరోజు పంట పొలాలు వేసుకున్నటువంటి రైతాంగం ఇలా అధోగతి పాలవుతున్నారు. అయినా మీకు పట్టనట్టుగా మాట్లాడుతున్నారు. స్వయంగా మా మాజీ ముఖ్యమంత్రి గారు రైతుల యొక్క ఆవేదన అర్థం చేసుకోవడం కోసం పర్యటన చేస్తే, ఇప్పుడా మీరు మాకు చెప్పేది పంట పొలాలకు నీళ్లు రానప్పుడు చెప్పాలి, ఎండిపోయినప్పుడు చెప్పాలి అని ఒక ముఖ్యమంత్రి స్వయంగా మాట్లాడడం అంటే ఇంతకంటే సిగ్గుసేట ఒకటి లేదు. 20 లక్షల ఎకరాలు పంటలు ఎండిపోతే దాదాపు 200 మంది రైతులు చనిపోతే ఎక్కడ చనిపోయిందని మాట్లాడేటువంటి ముఖ్యమంత్రిని మనం ఎక్కడ చూస్తాం? స్వయంగా మెదక్ జిల్లాలో ఆయన పంట పొలం చూసి ఒక రైతు చెల్లించిపోయి అక్కడిదక్కడనే ఆత్మహత్య చేసుకున్నాడు. మరి మీ పాత్రికేయ మిత్రులు రోజు పత్రికలలో రిపోర్ట్ చేస్తూనే ఉన్నారు, టీవీ ఛానళ్ళలో రిపోర్ట్ చేస్తూనే ఉన్నారు. ఎంతమంది రైతులు చనిపోయినారు, ఎన్ని ఎకరాల పంట పొలాలు ఎండిపోయినాయి. అదేవిధంగా ఇతర వర్గాలు, మరి ముఖ్యంగా ఆటో సోదరులు ఇప్పటి వరకు దాదాపుగా 40-50 మంది స్వయంగా చనిపోయినటువంటి సంఘటనలు జరుగుతుంటే కూడా వీటిని పట్టనట్టుగా వ్యవహరిస్తున్నటువంటి ప్రభుత్వం ఈనాడు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం, కాంగ్రెస్ ప్రభుత్వం అని మనం ఖచ్చితంగా చెప్పచ్చు. అనేక రకాలైనటువంటి మాటలు చెప్పి హామీ ఇచ్చి 6 గ్యారంటీలు అని చెప్పి 6 గ్యారంటీలు గ్రామాన ఇంటింటికి 6 గ్యారంటీలకు సంబంధించి కార్డుల రూపంలో ఎమ్మెల్యే అభ్యర్థులు సంతకాలు కూడా చేసి ఇంటింటికి ఇది వాళ్ళ కార్యకర్తల ద్వారా కొన్ని ప్రైవేట్ ఏజెన్సీలను, కొంతమంది మనుషులను
హైర్ చేసుకొని మరి ఇంటింటికి ఇవి పంచిపించారు. ఈ 6 గ్యారంటీ. ఈ 6 గ్యారంటీ కార్డుల్లో ప్రధానంగా మొదటిదే మహాలక్ష్మి, నెలకు 2,500 రూపాయలు ప్రతి మహిళకి ఇస్తామని చెప్పింది. మరి ఆ లెక్క ప్రకారం చూసుకుంటే ఇప్పటికి 4 నెలలు అయిపోయింది. 10,000 రూపాయలు ప్రతి మహిళకు ముట్టి ఉండాలి. కానీ ఇప్పటి వరకు ఒక్క నెల కూడా 2,500 రూపాయలు ఒక్క మహిళకు కూడా ఇవ్వలేదు. అదేవిధంగా ఉచిత గ్యాస్ సిలిండర్ పథకాన్ని స్టార్ట్ చేస్తామని చెప్పినారు. పేరుకే కొన్ని చోట్ల హడావిడి చేస్తారు, దాన్ని కూడా అటకెక్కిచ్చారు. అంతేకాకుండా రైతు భరోసా 2 సీజన్లు ఖరీఫ్ రబీకి కలిపి 15,000 రూపాయలు ఇస్తామన్నారు. అదేవిధంగా వ్యవసాయ కూలీలకు 12,000 రూపాయలు ఇస్తామన్నారు. సో ఇది కూడా మొదలు పెట్టలేరు. మేము ఎన్నికల సమయంలో అప్పుడు రైతు బంధు ఇస్తామంటే ఎన్నికల కమిషన్కి ఇదే రేవంత్ రెడ్డి గారు వాళ్ళ టీం అందరూ కూడా పోయి ఆనాడు కంప్లైంట్ ఇచ్చి ఢిల్లీలో రైతు బంధును ఆపేయించినారు. అప్పుడు మేము 7,700 కోట్ల రూపాయలు ఖజానాలో పెడితే వీళ్ళు అధికారంలోకి వచ్చిన తర్వాత మరి ఆ 7,700 కోట్ల రూపాయలను కనీసం ఆ పాత రైతు బంధునన్నా కొనసాగించి రైతుల ఖాతాల్లో డబ్బులు జమ చేసేది ఉండే. దాన్ని కూడా వదిలేసి ఆ 7,700 కోట్ల రూపాయలను రెవెన్యూ మినిస్టర్ శ్రీనివాసరెడ్డి రాఘవ్ కన్స్ట్రక్షన్స్ కంపెనీల్లోకి, కోమటిరెడ్డి వెంకటరెడ్డి వాళ్ళ కంపెనీ సుషి ఇన్ఫ్రా ప్రాజెక్ట్స్లోకి, అదేవిధంగా వాళ్ళ వందిమాగదులు, వాళ్ళ తాబేదారులు, వాళ్ళ తొత్తులు, ఎన్నికల్లో వాళ్ళకి డబ్బులు ఇచ్చిన వాళ్ళు, ఇప్పుడు పార్లమెంట్ ఎన్నికలకు ఎవరైతే డబ్బులు ఇస్తారో వాళ్ళందరి కంపెనీలకి ఆ డబ్బులు మలిపినారు. అదేవిధంగా వడ్లు, క్వింటాల్ వడ్లకు మద్దతు ధర మీద బోనస్ 500 రూపాయలు ఇస్తామని చెప్పినారు. మొన్న ఖరీఫ్ సీజన్లో వీళ్ళు అధికారంలోకి వచ్చిన తర్వాత వడ్లు కొనుగోలు చేస్తే ఒక్క క్వింటాల్ కూడా ఒక్క ఊర్లో 500 రూపాయలు ఇవ్వాలి. ఇప్పుడు మరి యాసంగి సీజన్ కోతలు స్టార్ట్ అయినాయి, మళ్ళీ వడ్ల కొనుగోలు కేంద్రాలు పనులు మొదలవుతూ ఉన్నాయి. కాబట్టి నేను ఇప్పుడు ఈ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నా, కనీసం ఈ రబీ సీజన్కు ఈ యాసంగి సీజన్ కన్నా మీరు క్వింటాల్ మీద ఖచ్చితంగా మద్దతు ధరకు అదనంగా అని చెప్పినారు, మీరు 500 రూపాయలు బోనస్ ఇవ్వాల్సిందిగా నేను ఈ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నా. ఒకవేళ ఇవ్వకపోయినట్టయితే ఖచ్చితంగా రైతులు మీ భరతం పడతారని చెప్పి సందర్భంగా నేను వాళ్ళకి గుర్తు చేస్తూ ఉన్నా. ఇలా మంచిర్యాల నియోజకవర్గం కావచ్చు, మంచిర్యాల జిల్లా కావచ్చు, మరి అక్కడక్కడ నీటి ఎద్దడి అనేది బాగా వస్తుంది. నీటి ఎద్దడి నివారణ కోసం ప్రత్యేకంగా శ్రద్ధ తీసుకోవాల్సిన బాధ్యత ఒక దిక్కు ప్రభుత్వంపై ఉంది, ఒక దిక్కు జిల్లా యంత్రాంగం, ఒక దిక్కు అధికార పార్టీపై ఉందన్న మాట కూడా ఈ సందర్భంలో చెప్పడం జరుగుతుంది. ఈరోజు బావులలో నీటి మట్టం తగ్గిపోయారు. ఆనాడు కాళేశ్వరం ప్రాజెక్టు ఉన్నప్పుడు 120 కిలోమీటర్లు నిండుకుండల గోదావరి ఉండడం వల్ల వాటర్ లెవెల్ చాలా బ్రహ్మాండంగా ఉండి మనకు నీరు ఉన్న సందర్భాలు, మేడిగడ్డ రిపేర్ చేయకపోవడం, కావాలని ఒక దురాలస్యంతో గత ప్రభుత్వాన్ని బదనం చేసే దిశగా రాష్ట్ర ముఖ్యమంత్రి గారు దాన్ని రిపేర్ చేయక ఈరోజు సాగునీరు తాగునీరుకు మరి ఎంత ఇబ్బంది పడుతుందో ఈరోజు ప్రజలందరూ గమనిస్తున్నారు. రాజకీయం చేస్తున్నారు కాంగ్రెస్ పార్టీ, రాజకీయం చేసి పంట నష్టం పోయింది, బావులలో నీళ్ళు లేవు, ఈవో డావో నుండి వేలాది ఎకరాలకు నీరు అందించిన ఆనాటి గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఇది ప్రజలు చెప్పాల్సిన బాధ్యత మాపై ఉంది. అందులో ముఖ్యంగా ఎన్నికల ముందు ఏదైతే వాగ్దానం చేశారో, ఓట్ల కోసం వాగ్దానం చేశారు, ఒక క్వింటాలకు అదనంగా 500 బోనస్ అన్నారు, మీరు వానకాల పంటకు మీరు ఇవ్వలేకపోయారు. మంచిర్యాల జిల్లా కన్నెపల్లి మండల కేంద్రంలో జిల్లా వయోజన విద్యాశాఖ ఆధ్వర్యంలో సఖీ లయన్స్ క్లబ్ సౌజన్యంతో నడుపుతున్న అక్షరాస్యత మరియు కుట్టు శిక్షణ కేంద్రాన్ని సోమవారం జిల్లా పరిషత్ సీఈఓ వి గణపతి సందర్శించారు. ఈ సందర్భంగా సీఈఓ మాట్లాడుతూ అక్షరాస్యత అతి తక్కువగా ఉన్న మారుమూల మండలం కన్నెపల్లిలో నిరక్షరాస్య వయోజనులకు చదువు నేర్పుతూ కుట్టు శిక్షణ నేర్చుకుంటూ నైపుణ్యం పొందుతున్న మహిళలను అభినందించారు. చదువు నేర్పుతూ స్వయం ఉపాధి పొందడానికి కుట్టు శిక్షణ నేర్చుకోవడం వలన గ్రామాల్లో అక్షరాస్యత శాతాన్ని పెంచిన వారు అవుతారని, అలాగే కుట్టు శిక్షణ నైపుణ్యం పొందితే కుటుంబం ఆర్థికంగా బలోపేతం అవుతుందని, మహిళా సాధికారత పొందడం జరుగుతుందని అన్నారు. కుట్టు శిక్షణలో నైపుణ్యం పొందితే ప్రభుత్వ పరంగా డిఆర్డీఏ ఆధ్వర్యంలో స్కూల్ పిల్లల యూనిఫామ్లు కుట్టే పని మీకు అప్పజెప్పడం జరుగుతుందని, కుట్టు శిక్షణ పర్ఫెక్ట్ గా నేర్చుకోవాలని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా వయోజన విద్యాధికారి ఏ పురుషోత్తం నాయక్, సఖీ లయన్స్ క్లబ్ అధ్యక్షులు బండ శాంకరి, కార్యక్రమ సహాయకులు ఉపాధ్యాయురాలు శారద, డిఆర్పీలు కొండు జనార్దన్, కె అశోక్రావు, కుట్టు శిక్షకురాలు లిఖిత, శిక్షణ పొందుతున్న మహిళలు తదితరులు పాల్గొన్నారు. పంజాబ్ ప్లేస్ కుట్టాలంటే 2,000
ఇదే నేర్చుకుంటున్నారు కానీ చదువు నేర్చుకోవటం లేదని. కానీ చదువు కన్నా ఇది కూడా చాలా ముఖ్యము. ఎందుకంటే దీనిలో మన ఒక డ్రెస్ కానీ ఏదైనా కుడితే మనకు పైసలైనా వస్తుంది. కానీ చదువు ఓన్లీ మనకి దేనికి అవసరం అంటే ఎటైనా మనం దూరం పోతాము. ఎప్పుడో ఒక బస్ స్టాండ్ పోయినామనుకో ఈ బస్ ఎట్టిపోతుంది, దానికి బోర్డు చూసుకుంటే ఇది ఇక్కడ నుంచి మంచిర్యాల పోతుంది, బెల్లంపల్లి పోతుంది, లేకుంటే అసిఫాబాద్ పోతుంది. అంతవరకు మనకు చదువు వచ్చినా పర్వాలేదు. కానీ మిషన్ ఇవి రెండు కూడా అవసరం. కాబట్టి ఇక 40 రోజుల తర్వాత మీకు ఏదో ట్రైనింగ్ పెడతారట, లేకుంటే క్వశ్చన్ పెడతారట, ఇది పరీక్ష పెడతారట. ఆ పరీక్షలో మీరు మంచిగా నేర్చుకొని మంచిగా అందరూ కూడా పాస్ కావాలని ఆశిస్తూ మంచిర్యాల జిల్లా చెన్నూరు పట్టణంలోని ఎమ్మెల్యే కాలనీకి చెందిన నెన్నెల కిరణ్ పెళ్లి రిసెప్షన్ వేడుకల్లో రాత్రి సుమారు 11 గంటల ప్రాంతంలో అదే కాలనీకి చెందిన ఆకుల శ్యామ్, కందుల సమ్మయ్య అనే ఇద్దరు వ్యక్తులు తాగిన మత్తులో పందెంకోడి కత్తులతో విచక్షణ రహితంగా దాడి జరపడంతో పెళ్లి కొడుకు కిరణ్తో సహా మరో 5గురికి తీవ్ర గాయాలయ్యాయి. కత్తిపోట్లకు గురైన వారిని స్థానిక ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. వీరిలో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉండటంతో మంచిర్యాల ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. బాధితుల ఫిర్యాదు మేరకు దాడికి పాల్పడిన ఇద్దరు వ్యక్తులను పోలీసులు అదుపులోకి తీసుకుని విచారణ చేస్తున్నట్లు తెలిపారు. ఫంక్షన్ చేసుకుంటాం నా కొడుకు రిసెప్షన్ ఎక్కడ ఎమ్మెల్యే కానీ రిసెప్షన్ చేసుకుంటే చిన్నగా మమ్మల్ని అంతా ఎగురుతాను, డ్యాన్సులు చెప్తాను. మా ఏరాల కొడుకు మా మరిది కొడుకుండే తీసుకెళ్ళిండు. ఏం పేరు? శివశంకర సార్. అయితే తీసుకెళ్ళి అడిగిలట, నువ్వు ఫోన్ చేసినావా, నువ్వు తీసుకెళ్ళావా అడిగిలట. ఆయన సెల్ నెంబర్ తీసుకొని ఫోన్ చేసిలట. కానీ చేస్తే ఆ నెంబర్ కాదు, వేటలో వేయలట. నువ్వే పంపించినావు అని ఆయనని కోపపడ్డలాట, కొడతాంది వేయలట. నా తండ్రిని దొబ్బిండట. నా కొడుకుని ఏమంటారంటే పోతాడు తండ్రి దొబ్బిన, తండ్రి మొన్న యాక్సిడెంట్ అయింది, ఇక్కడ బొక్కిరిగింది, దొబ్బినలో కోపం వచ్చింది. మా నాన్న దొబ్బుతాను అన్నాడట. అందువల్ల మా కొడుకు వాళ్ళ కొడుకు పడవలు మా వాళ్ళందరికీ చేసిండ్రు. అందరూ ఇట్లా ఉట్టిలో కొడితే పోతాం. మా వాళ్ళందరూ వేయండి, పిల్లలు మేము విడిపించినాం. ఫంక్షన్లోనే ఇక మేము విడిపించినాం. నేను కదా మన ఫంక్షన్లు గొడవ పెట్టుకోవద్దు, మనం మంచిగా ఉండాలి, అదే పోనీ పొద్దుగా చూసుకుందామని అన్నాం. మేము సప్లైకి పోయి మళ్ళీ మేము ఎక్కువ అని చేసుకొని డ్యాన్సులు చేస్తాను, ఎగురుతాను పిల్లవాళ్ళందరూ. ఎగురంగా రోడ్డు పంటి వస్తాను. రాగా ఈ కుర్చీలు ఉంటాయి దారిలో సార్, మా ఇంటి ముందే పోతాడు. దానిలో కుర్చీలు ఉంటే ఆ కుర్చీలను తండుకుంటూ పోతాను. నా బిడ్డ నేను తీస్తాను. తీస్తుంటే ఆడికి తీసిన కుర్చీలు ఇరుగుతే ఎట్లా మేము ఇట్లా కట్టుకుంటాం, మేము కిరాయి తెచ్చుకున్నాం, నా బిడ్డ అన్నది అన్న. ఇంకొక ఆయన ఉండే, నువ్వు చేయకు దొబ్బకు అని సరైన ఆయన ఉండే. ఆయన ఆపిండు, ఆయనను కూడా దొబ్బిండు. అయితే దొబ్బి కొంచెం మా అల్లుడు ఉన్నాడు, మేనల్లుడే, మా ఆడబిడ్డ కొడుకు. ఆయన వచ్చి దొబ్బుతాను, కుర్చీలు ఏమన్నా నిన్ను అవసరం దొబ్బుడు అని ఆయన మాట్లాడిన. అంటే ఆయన మీకు లేచి ఆయన కొడితే మేము విడిపితానికి వెళ్ళేసారు. అల్లరి కత్తులు ఉన్నాయి, మాకు తెలియదు ఆ విషయం. చిన్న చిన్న కత్తులు. ఇక్కడ ఒక ఆయన వచ్చిండు, పక్క నుంచి ఇంకొక పందుల స్వామి, ఆకుల శ్యామ్, పందుల సమ్మయ్య, ఆకుల శ్యామ్. అది కూడా మాకు వెళ్ళి మేము మంచిగా ఉంటాం, రోజు వాళ్ళతో మంచిగా ఉంటాను, మంచిగా మాట్లాడతాను. నా కొడుకు పాలపరకు వచ్చిండు, కూరగాయలు కట్ చేసిండు, మాట్లాడి మంచిగా ఉంటాను. వాళ్ళు ఇన్నాడు మధ్యాహ్నం మరి ఎందుకు ఏమి నడుచుకోకపోతుంది. పాత మంచిర్యాల క్రికెట్ గ్రౌండ్స్ లో ఈ నెల 14 నుంచి 23వ తేదీ వరకు మంచిర్యాల ప్రీమియం లీగ్ 10 ఓవర్ల టెన్నిస్ బాల్ క్రికెట్ టోర్నమెంట్ నిర్వహిస్తున్నట్లు గురూస్ క్రికెట్ అకాడమీ నిర్వాహకులు తెలిపారు. క్రికెట్ అకాడమీ నిర్వాహకులు డాక్టర్ చుంచురాజు కిరణ్ మాట్లాడుతూ పాత మంచిర్యాలలో నిర్వహించనున్న ఎంపీఎల్ క్రికెట్ పోటీల్లో పాల్గొనేందుకు ఈరోజు 200 మంది క్రీడాకారులు రిజిస్టర్ చేసుకున్నారని, వారిని పోటీ చేయి సంస్థలు వేలం ద్వారా కొనుక్కొని ఈ నెల 14 నుంచి 23 వరకు పాత మంచిర్యాల గ్రౌండ్స్లో నిర్వహించనున్న గురు క్రికెట్ అకాడమీ టోర్నమెంట్లో పాల్గొనాలని కోరారు. ఈ కార్యక్రమంలో నీలి శ్రీనివాస్, కౌన్సిలర్ బొలిశెట్టి కిషన్, కాంగ్రెస్ పట్టణ అధ్యక్షుడు తూముల నరేష్, పోరన్ల ప్రదీప్, తూముల ప్రభాకర్, ఆర్గనైజర్స్ దుర్గా ప్రసాద్, శివచరణ్, వైద్య ప్రశాంత్, వివేక్, శ్రీనివాస్, కామెంటరేటర్గా ముత్తోజు వివేకానందచారి పాల్గొన్నారు. అందరికీ నా యొక్క నమస్కారం. మేము ఏ విధంగానైతే అనౌన్స్ చేసినామో మంచిర్యాల ప్రీమియర్ లీగ్ కనివిని ఎనగని రీతిలో తెలంగాణలోనే మొట్టమొదటిసారిగా టెన్నిస్ బాల్ 10 ఓవర్స్
టోర్నమెంట్ ఏదైతే మేము కండక్ట్ చేస్తున్నామో దానికి ఈరోజు మెగా యాక్షన్ జరుగుతున్నది గురు క్రికెట్ అకాడమీ నందు. దీని లోపల 10 టీంలు ఫ్రాంచైజీస్ తీసుకున్నాయి. వారికి ఈరోజు 220 మంది రిజిస్ట్రేషన్ చేసుకున్నారు. వారిలో టీమ్స్ అందరూ కూడా ప్లేయర్స్ని బై చేసి కొనుక్కొని రాబోయే ఏప్రిల్ 14 నుండి జరగబోయే టోర్నమెంట్లో ఈ ప్లేయర్స్తో జట్ల మధ్యలో ఒక ఆసక్తికరమైన టోర్నమెంట్ జరుగుతుంది. దీంట్లో మన మట్టిలో మాణిక్యాలను తీసే విధంగా మంచి ప్లేయర్స్ అందరికీ భవిష్యత్తు మామూలుగా ఇప్పుడు ఐపీఎల్ వల్ల భారతదేశంలో ఆడే అవకాశం ఎట్లా వస్తుందో అదేవిధంగా ఇక్కడ పర్ఫార్మెన్స్ చేసిన వాళ్ళకి ఖచ్చితంగా మా గురు అకాడమీ ప్రత్యేక శ్రద్ధతో కోచింగ్ ఇచ్చి మా సంస్థ ద్వారా వాళ్లకు రంజీలలో కానీ అండర్ 19లలో కానీ స్టేట్లో ఆడేందుకు హెచ్ఏ వాళ్ళతో మాట్లాడి మేము ముందుకు తీసుకెళ్తాం. గురు అకాడమీ ఈ సమ్మర్లో ప్రత్యేక కోచింగ్ కూడా ఇవ్వాలని ఆలోచన జరుగుతున్నది. ఎవరైనా పిల్లలకు ఆసక్తి ఉన్న వాళ్ళందరినీ కూడా ఇక్కడ తీసుకొచ్చి వారికి ట్రైనింగ్ ఇప్పించుకొని వారిని భవిష్యత్తులో బంగారు బాట వేసేందుకు మీ తల్లిదండ్రులందరూ కూడా ఆలోచించాలని కోరుకుంటూ ఈరోజు ఏదైతే ఎంపీఎల్కి ఇచ్చేసిన ప్లేయర్లందరికీ కూడా మరొకసారి నా యొక్క హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ మంచిర్యాల గురు అకాడమీ వారి ఆధ్వర్యంలో జరిగే 14వ తారీఖు జరిగే క్రికెట్ టోర్నమెంట్లో భాగంగా ఎంపీఎల్ క్రికెట్ టోర్నమెంట్ ఈరోజు ఫ్రాంచైజ్ ద్వారా ఈరోజు మన ప్లేయర్లను జరుగుతుంది. ముఖ్యంగా గురువు అకాడమీ వారికి ప్రత్యేకంగా మంచిర్యాల క్రికెట్ అసోసియేషన్ నుంచి ప్రత్యేక ధన్యవాదాలు. ఎందుకంటే ఇలాంటి క్రీడాకారులు అయినా కూడా మంచిర్యాల జరగలేదు. ఎంపీఎల్ అంటే ప్రతి క్రీడాకారులు ఎవరు నైపుణ్యాలు చేస్తారో వారిని రేపు రాబోయే రోజుల్లో స్టేట్లో ఎస్సీఏకు మన పేరు నమోదు చేయాలంటే మన మంచిర్యాల ఎమ్మెల్యే గౌరవ ప్రేమసాగరరావు గారికి మేము కూడా తెలియజేసి ఇక్కడ ఉన్న ప్రాంత క్రీడాకారులకు అందరికీ కూడా మన హైదరాబాద్ హెచ్ఎస్సీ ఆధ్వర్యంలో జరగాలంటే మన అందరికీ కోల్పోవాల్సిన అవసరం ఉంది. మరియు ముఖ్యంగా మంచిర్యాల పట్టణంలో గతంలో మన ప్రదీప్ గారు సీనియర్ క్రీడాకారులు వారి స్ఫూర్తితోటి మన గతంలో ఇప్పుడు గురు అకాడమీ వారితోటి ఇంకా రేపు రాబోయే రోజుల్లో ఎలాంటి క్రీడాకారులను అందరూ కలిసికట్టుగా మంచిర్యాల క్రికెట్ను రాబోయే ముందుగా తీసుకెళ్లి ఈ క్రీడను ముందుగా తీసుకెళ్తాము. ముఖ్యంగా పట్టణానికి జరిగే క్రికెట్ టోర్నమెంట్కు మేము మా ఊరు మంచిర్యాల జరిగే క్రికెట్ గ్రౌండ్లో మా నుంచి మున్సిపాలిటీ నుంచి కూడా మేము దాన్ని క్లీన్ చేయడం జరుగుతుంది. గ్రౌండ్ కూడా ముస్తాబైంది. మా మున్సిపల్ చైర్మన్ గారు మరియు కౌన్సిలర్స్ సభ్యులు అందరికీ ప్రత్యేక ధన్యవాదాలు. ప్రతి క్రీడాకారులు కూడా ఈ క్రికెట్ను ఆస్వాదించి అంత కలిసిమెలిసిగా ఆడి ఈ ఎంపీఎల్ జరిగే క్రికెట్ టోర్నమెంట్కు గురువు అకాడమీ వారికి కూడా మంచి జరగాలని మా క్రికెట్ అసోసియేషన్ నుంచి మంచిర్యాల క్రికెట్ క్రీడాకారులు పరంగా అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. మంచిర్యాల జిల్లాలో మొట్టమొదటిసారిగా ఐపీఎల్ తరహాలో ఎంపీఎల్ మంచిర్యాల ప్రీమియర్ లీగ్ను మొదటిసారిగా జిల్లాలో మనం ప్రారంభించుకోవడం జరుగుతూ ఉంది. దీనికి 300లకు పైగా ప్లేయర్స్ అందరూ రిజిస్ట్రేషన్ చేసుకోవడం జరిగింది. ఈరోజు ఆ కార్యక్రమంలో భాగంగా రిజిస్ట్రేషన్ జరుగుతూ ఉన్నాయి. ఈ యొక్క టోర్నమెంట్ సక్సెస్ కావాలని చెప్పి ఇది మా తెలంగాణకే వన్నె తెచ్చే విధంగా ఇది ఒక ప్రతీక కావాలని చెప్పి మంచిర్యాల ప్రజలందరూ కూడా కోరుకుంటా ఉన్నారు. 14వ తారీఖు నుంచి జరిగే మ్యాచ్లలో క్రికెట్ అభిమానులందరూ కూడా పాల్గొని విజయవంతం చేయాలి. అట్లనే ఇవాళ కొత్తగా ఏర్పడిన ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడ్డది. చాలా రోజుల తర్వాత మనకి ఇక్కడ ఎంతో ఒక స్టేడియం కొరవగా ఉన్నది కాబట్టి ఈ స్టేడియాన్ని నిర్మించే విధంగా స్థానిక శాసనసభ్యులు ప్రేమసాగరరావు గారిని ప్రత్యేకంగా కోరుతా ఉన్నాము. ఎందుకంటే ఇక్కడ అన్ని రకాల ఆటలకు సౌకర్యంగా లేదు కాబట్టి దయచేసి దీని మీద కొంత శ్రద్ధ వహించి వెంటనే ఏర్పాటు చేసే విధంగా చేయాలని చెప్పి అందరూ ఇక్కడ క్రికెట్ కానీ ఇంకా వివిధ స్పోర్ట్స్ సంబంధించిన పిల్లలందరూ కూడా ఏక ముక్త కంఠంతో కూడా వాళ్ళందరూ కోరుతా ఉన్నారు కాబట్టి ఇది ఒక వెంటనే చేయవలసిందిగా మనకి. మంచిర్యాల జిల్లా కేంద్రంలో శ్రీ చైతన్య లక్ష్మీనగర్ బ్రాంచ్ ఆధ్వర్యంలో 1 నుంచి 5వ తరగతి ప్రైమరీ ఎడ్యుకేషన్ పూర్తి చేసుకుని 6వ తరగతిలోకి ప్రవేశించిన విద్యార్థులందరినీ పాఠశాల యాజమాన్యం సర్టిఫికెట్ల ప్రదానం చేసి అభినందించారు. ఈ సందర్భంగా శ్రీ చైతన్య పాఠశాల ప్రిన్సిపల్ అయూబ్ మాట్లాడుతూ విద్యార్థులు 1 నుంచి 5వ తరగతి వరకు చదివి ప్రైమరీ లెవెల్లో ఉత్తీర్ణులు కావడంతో రాబో విద్యా సంవత్సరంలో హైస్కూల్ లెవెల్ 6వ తరగతిలో చేరబోతున్నారని, పిల్లల విద్యార్థి దశలో మొదటి దశ పూర్తయిన ప్రైమరీ దశ పూర్తయిన సందర్భంగా వారిని ప్రోత్సహించడానికి గ్రాడ్యుయేషన్ డే నిర్వహించి సర్టిఫికెట్లను అందజేయడం జరిగిందన్నారు. ప్రిన్సిపల్తో పాటు కోఆర్డినేటర్ జయశ్రీ, రోజారాణి, పాఠశాల చైర్మన్ మల్లెంపాటి శ్రీధర్, శ్రీవిద్య, ఏజీఎం రాజు, ఆసియా, కృష్ణవేణి విద్యార్థులను అభినందించారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు, విద్యార్థుల తల్లిదండ్రులు పాల్గొన్నారు.
లక్ష్మీనగర్ శ్రీ చైతన్య స్కూల్లో ఈరోజు గ్రాడ్యుయేషన్ డే సెలబ్రేషన్ చేశాము. ఇందులో భాగంగా యూకేజీ నుంచి ఫస్ట్ క్లాస్కి ప్రమోట్ అయ్యే పిల్లలు, మళ్ళీ 5th క్లాస్ నుంచి 6th క్లాస్, అంటే వాళ్ళ ప్రీ ప్రైమరీ నుంచి ప్రైమరీకి వెళ్తున్నారు, ప్రైమరీ నుంచి హై స్కూల్కి వెళ్తున్నారు. కాబట్టి వాళ్ళకి గ్రాడ్యుయేషన్ డే సెలబ్రేషన్ చేసేసి వాళ్ళకి ఈ పట్టాలు అందించామన్నమాట. సో పిల్లలకి ఏంటంటే ప్రీ ప్రైమరీలో ఉన్న విద్యా విధానం ప్రైమరీకి వచ్చేసరికి మార్పు అవుతుంది, మళ్ళీ ప్రైమరీలో ఉన్న విద్యా విధానం హై స్కూల్లోకి వచ్చేసి మార్పు అవుతుంది. కాబట్టి వాళ్ళకి ఒక కొత్తదాన్ని అలవాటు చేయడానికి వాళ్ళకి ఈరోజు సెలబ్రేషన్ చేశాము గ్రాడ్యుయేషన్ డే. సో ఇది మా శ్రీ చైతన్య కరికులంలో ఒక భాగం అండి. ఇందులో ఈ యొక్క కార్యక్రమంలో చాలామంది పేరెంట్స్ అందరూ పాల్పంచుకున్నారు, పార్టిసిపేట్ చేశారు. మరియు వాళ్ళ సమక్షంలోనే, పేరెంట్స్ సమక్షంలోనే పిల్లలందరికీ గ్రాడ్యుయేషన్ సర్టిఫికేట్స్ అండ్ కాన్వకేషన్స్ కూడా వాళ్ళకి ప్రదానం చేశాము. సో దీని ఉద్దేశం ఏంటంటే పిల్లలు ఈ యొక్క నూతన విధానాన్ని తమ యొక్క జీవితంలో భాగంగా అలవర్చుకొని వాళ్ళు రాబోయే ఎడ్యుకేషన్ని చాలా సక్సెస్గా కంప్లీట్ చేస్తారని భావిస్తూ మేము ఈ ప్రోగ్రామ్ కండక్ట్ చేయడం జరిగింది. మంచిర్యాల జిల్లా మందమరి ఏరియాలోని KK5 గనిలో పనిచేస్తున్న ఓ మహిళా ఉద్యోగిని అదే గనికి చెందిన అధికారి వేధింపులకు గురి చేస్తున్నాడనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఇటీవల KK5 గని ఆఫీస్ సూపరింటెండెంట్ ఓ మహిళా ఉద్యోగిని తన బూట్లు కడిగి ఆరబెట్టాలని ఆదేశించడంతో ఆమె భయపడి ఆ పని చేసినట్లు తెలిసింది. ఈ విషయం సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది. సింగరేణి ఉన్నతాధికారులు విచారణ జరిపి సదరు అధికారిపై చర్యలు తీసుకోవాలని కార్మిక సంఘాలు నాయకులు డిమాండ్ చేస్తున్నారు. మంచిర్యాల జిల్లా శ్రీరాంపూర్ మార్టిన్ పాఠశాల పూర్వ విద్యార్థినికి నంది అవార్డు గ్రహీత కుషనపల్లి దీప్తిని పాఠశాల యాజమాన్యం అభినందిస్తూ సన్మానించారు. ఎల్కేజీ నుండి 10th క్లాస్ వరకు తమ పాఠశాలలో అభ్యసించి యువత విదేశాలలో చదువుకునేందుకు సహకరిస్తూ సేవలందించడంపై ఆమెకు నంది అవార్డును ఇటీవల హైదరాబాద్లోని రవీంద్ర భారతిలో ప్రధానోత్సవం చేశారు. తమ పాఠశాల పూర్వ విద్యార్థిని 2006వ బ్యాచ్కు చెందిన దీప్తిని అభినందిస్తూ మార్టిన్ పాఠశాల డైరెక్టర్ సబిహా సుల్తానా, కరెస్పాండెంట్ సయ్యద్ మీరాన్ ఇమ్రాన్, ప్రిన్సిపల్ సయ్యద్ వాసిం, ఆమె చిన్ననాటి స్నేహితులు నరేడ్ల రాము, భీమ రాకేష్, మనోజ్ కుమార్, శ్రావణ్ కుమార్ ఇతరులు సన్మాన కార్యక్రమంలో పాల్గొన్నారు. తమ స్నేహితురాలు నంది అవార్డు అందుకోవడం చాలా ఆనందంగా ఉందని హర్షం వ్యక్తం చేశారు. State Krishnapalli Deepthi, who has won Nandi Award on 1st April. She was awarded, and she was awarded this award for sending maximum number of students, around 7,000 students in 4.5 years. In short span, many number of students, and at a very young age, she has accomplished this success. So we all are happy from the behalf of the Martins Grammar High School management, staff, students and her alumni, 2006 batch students who have joined here to celebrate this occasion and to felicitate her. We are very happy and we wish her all the best in her future efforts. Thank you. అందరికీ నమస్కారం అండి. యాక్చువల్గా నేను ఈరోజు హైదరాబాద్ నుంచి షిర్కీ కాలనీ అంటే సిసిటీ నస్పూర్ కాలనీకి వచ్చాను. నా నా ఓల్డ్ స్కూల్ చూడడానికి వచ్చాను, మార్టిన్స్ గ్రామర్ హై స్కూల్. చాలా హ్యాపీగా ఉంది. ఈరోజు నేను ఇక్కడికి రావడానికి చాలా పెద్ద రీజన్ ఉంది. ఆల్మోస్ట్ నేను ఒక 4.5 years నుంచి నంది అవార్డ్ కోసం ట్రై చేస్తున్నాను. ఫైనల్గా నాకు నంది అవార్డు వచ్చిందండి. అండ్ చాలా పెద్ద డైరెక్టర్స్, ఫిల్మ్ డైరెక్టర్స్ అండ్ సింగర్స్
చాలామంది దగ్గర నుంచి నాకు అంటే చాలా పెద్దవాళ్ళు నాకు ఇచ్చారు ఈ అవార్డు. బట్ 100% ఈ అవార్డు నాది మాత్రం కాదు. నేను తీసుకున్నానే కానీ ఇది మార్టిన్స్ గ్రామర్ హై స్కూల్ది. ఎందుకంటే నా చిన్నతనం నుంచి నేను నా ఎల్కేజీ అంటే నేను ఏదైతే ఫౌండేషన్ జాయిన్ అవ్వాలి ఎల్కేజీ నుంచి 10th వరకు ఇక్కడే చదువుకున్నాను. చాలా పెద్ద సపోర్ట్ ఉంది నాకు మా ప్రిన్సిపల్ మేడం దగ్గర నుంచి. ఎంత చిన్న విషయమైనా చాలా కేరింగ్గా తీసుకుంటారు. లైక్ పిల్లలందరూ బాగా చదువుకోవాలి, అన్ని లాంగ్వేజెస్ రావాలి, లైక్ ఇంగ్లీష్, తెలుగు, హిందీ అన్నీ రావాలి అనేసి చాలా అంటే చాలా కష్టపడ్డారు తను ఈ స్టేజ్కి రావడానికి. డెఫినెట్గా తన ఎఫర్ట్స్ నేను గుర్తుపెట్టుకున్నాను కాబట్టి ఈరోజు ఈ అవార్డు ఇవ్వడం కోసం 100% అవార్డు తనదే కాబట్టి ఇక్కడికి ఇవ్వడానికి వచ్చాను. అండ్ మా ప్రిన్సిపల్ మేడం కూడా సబిహా సుల్తానా గారు చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు. నా బ్యాచ్మేట్స్ కూడా చాలా వరకు వచ్చారు. ఈరోజు నా క్లాస్మేట్ అంటే మేడం వాళ్ళ బాబు ఎవరైతే ఉన్నారో వసీం, తనే ప్రిన్సిపల్గా స్కూల్ డీల్ చేస్తున్నారు. ఇప్పుడు చాలామంది స్ట్రెంగ్త్ కనబడిన పిల్లలందరూ కంగ్రాచులేషన్స్ అన్నీ చెప్పారు. చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను. అండ్ ఇక ముందు కూడా నేను చాలా అవార్డ్స్ ట్రై చేస్తున్నాను. డెఫినెట్గా నేను ఏ అవార్డు ట్రై చేసినా నా బేసిక్ ఫౌండేషన్ అది మార్టిన్స్ గ్రామర్ స్కూల్ నుంచి స్టార్ట్ అయింది కాబట్టి ఏ అవార్డు అచీవ్ చేసినా నాకు వచ్చిన అవార్డు ఏదైనా సరే నేను మార్టిన్స్ గ్రామర్ స్కూల్కి ఇచ్చేస్తాను. జైపూర్ మండలంలోని బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో నాయకులు సోమవారం మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వైస్ ఎంపీపీ పెద్దపల్లి రమేష్ మాట్లాడుతూ పార్లమెంట్ ఎన్నికలలో బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి గెలుపు కోసం కృషి చేయాలని చర్చించుకున్నామని తెలిపారు. గత కొన్ని సంవత్సరాలుగా పార్టీలో ఉండి అభివృద్ధి పని చేసేది బీఆర్ఎస్ పార్టీ అని గొప్పగా చెప్పిన నాయకులు ఆదివారం రోజున పార్టీకి రాజీనామా చేస్తున్నట్టు ప్రకటించడమే కాకుండా పార్టీ బలహీన పడుతుందని వ్యాఖ్యలు చేయడం సరికాదని దాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామని అన్నారు. కొంతమంది నాయకులు బీఆర్ఎస్ పార్టీని వీడిన మాత్రాన పార్టీకి వచ్చే నష్టం ఏమీ లేదని వారు పేర్కొన్నారు. మండలంలో వాళ్ళ అవసరాలను తీర్చుకోవడానికి మాత్రమే పార్టీని వీడి వేరే పార్టీలో చేరుతున్నట్లు సమాచారం తెలిసిందన్నారు. పార్లమెంట్ ఎన్నికల్లో వారికి సరైన బుద్ధి చెప్తామన్నారు. కాంగ్రెస్ పార్టీ ప్రజలను మోసం చేసి అధికారంలోకి వచ్చిందని, ఇన్ని నెలలు గడుస్తున్నా 6 గ్యారంటీలు అమలు చేయడానికి విఫలమవుతున్నారని మాట్లాడారు. రాష్ట్రంలో ఇతర పార్టీల కంటే బీఆర్ఎస్ పార్టీ బలంగా ఉందని, వచ్చే ఎంపీ ఎన్నికల్లో అత్యధికంగా సీట్లు గెలవడం ఖాయం ధీమా వ్యక్తం చేశారు. ప్రజల పక్షాన పోరాడే పార్టీనే బీఆర్ఎస్ పార్టీ. దానిని బలపరచడమే కాకుండా గెలిపించే ప్రయత్నం చేస్తూ పార్టీకి అండగా ఉంటామని చెప్పారు. ఈ కార్యక్రమంలో మండలంలోని బీఆర్ఎస్ పార్టీ నాయకులు పాల్గొన్నారు. తెలంగాణ రాష్ట్రంలో బీసీ సామాజిక వర్గానికి చెందిన వారి హక్కుల కోసం ప్రజా చైతన్య యాత్రను మంచిర్యాలలో ప్రారంభించారు. జైపూర్ మండల కేంద్రంలోని పద్మశాలి సంఘం అధ్యక్షులు వేముల మల్లేష్ ఆధ్వర్యంలో పలు గ్రామాలలో సోమవారం రోజున బీసీ ప్రజా చైతన్య పాదయాత్ర నిర్వహించారు. ఈ సందర్భంగా బీసీ సంఘం జిల్లా కన్వీనర్ ఒడ్డేపల్లి మనోహర్ మాట్లాడుతూ దేశంలో గాని రాష్ట్రంలో గాని బీసీ సామాజిక వర్గం ఎంత శాతం ఉన్నారో దాని ప్రకారం రిజర్వేషన్లు కల్పించే విధంగా చట్టసభల్లో తీర్మానాలు చేసి జీవో ఆర్డర్ తీసుకురావాలని డిమాండ్ చేస్తున్నామని పేర్కొన్నారు. ప్రస్తుతం అధికారంలో ఉన్నటువంటి కేంద్ర ప్రభుత్వం నాయకులు పార్లమెంట్లో బీసీ జనగణన చేస్తామని చెప్పి మాట తప్పినారని చెప్పారు. అనేక రకాల ఒప్పందాలు, అనేక ఒత్తిడులకు లోనే కేంద్ర ప్రభుత్వం బీసీ జనగణను విస్మరించడం జరిగినదని వారు అన్నారు. స్వాతంత్రం వచ్చి 75 సంవత్సరాలు గడిచినా కూడా ఏ ప్రభుత్వాలు బీసీ జనగణన చేయలేదని తెలిపారు. బీసీ కులగణన చేపట్టిన బీసీలకు చెందవలసిన రిజర్వేషన్ల వాటాను బీసీలకు కల్పిస్తామన్నారని కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాకముందు రాహుల్ గాంధీ చేసిన వ్యాఖ్యలను గుర్తు చేశారు. ప్రస్తుత రాష్ట్ర ప్రభుత్వం శాసనసభల్లో బీసీ బిల్లును పెట్టి రాష్ట్రంలో బీసీ సామాజిక వర్గాలు ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నాయని తెలుసుకొని కులగణన చేస్తామన్న మాట స్వాగతిస్తున్నామని తెలియజేశారు. రాబో కాలంలో బీసీ డిక్లరేషన్ పేరిట కాంగ్రెస్ పార్టీ ఏదైతే బీసీ ప్రజలకు ఇచ్చిన హామీని మోసం చేయకుండా న్యాయం చేయాలని డిమాండ్ చేస్తూ బీసీ పాదయాత్ర చేపట్టామన్నారు. ఈ కార్యక్రమంలో బీసీ కుల సంఘం నాయకులు నీరటి రాజన్న, పద్మశాలి సంఘం అధ్యక్షులు దుస్సా భాస్కర్, మేర సంఘం అధ్యక్షులు తిరుపతి, నాయి బ్రాహ్మణ సంఘం అధ్యక్షులు శ్రీనివాస్, వీరితో పాటు బీసీ సామాజిక వర్గ నాయకులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. తెలంగాణ ప్రాంతంలో బీసీల హక్కుల కోసం తెలంగాణ బీసీ ఐక్యవేదిక మంచిర్యాల జిల్లాలో మా బీసీ హక్కుల కోసము బీసీ ప్రజా చైతన్య యాత్రను నిన్న మంచిర్యాల జిల్లా కేంద్రంగా ప్రారంభించడం జరిగింది. ఈరోజు మనము జైపూర్ మండల కేంద్రంగా ఈ యాత్రను కొనసాగిస్తూ శుక్రవారం దాకా ఈ యాత్ర కొనసాగుతుంది. మెయిన్గా మేము మా బీసీ ఐక్యవేదిక కోరుకున్నది ఏమిటంటే ఈ దేశంలో కానీ ఈ రాష్ట్రంలో కానీ బీసీలం ఎంత ఉన్నామో మాకంతా వాటా కావాలని ఒక డిమాండ్తోని చట్టసభల్లో ఈ యాత్రను మేము కొనసాగిస్తున్నాం. అయితే ఈ దేశంలో ఈ
కేంద్రంలో ఉన్న ప్రభుత్వము ఇంతకు ముందు బీసీలకు కులగణన చేస్తామని దేశవ్యాప్తంగా పార్లమెంట్లో చెప్పడం జరిగింది. కానీ అనేక రకాల ఒప్పందాలు అనేక రకమైన ఒత్తిడులకు లోనైన కేంద్ర ప్రభుత్వము మా బీసీల జనగణను పక్కన పెట్టడం జరిగింది. ఏదైతే 75 సంవత్సరాల మన స్వాతంత్ర ఉద్యమంలో మనకు వచ్చిన స్వాతంత్రంలో కూడా ఇప్పటి వరకు బీసీల జనగణను చేయలేదు ఏ ప్రభుత్వం కూడా. ఇప్పుడు ఏదైనా కాంగ్రెస్ ప్రభుత్వము మొన్న రాహుల్ గాంధీ గారు మేము రేపు అధికారంలోకి వస్తే బీసీ జనగణన చేపట్టి బీసీలకు రావాల్సిన వాటాను మా ప్రభుత్వము కల్పిస్తుందని చెప్పడం జరుగుతుంది. మేము దాన్ని స్వాగతిస్తూ అదేవిధంగా ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం కూడా మొన్న శాసనసభలో ఈ బీసీ బిల్లును పెట్టి కులగణను మొత్తంగా ఈ రాష్ట్రంలో ఉన్న ఎన్ని కులాలు ఉన్నాయి, ఎవరెవరు ఏ స్థితిలో ఉన్నారని కులగణన చేయడానికి కూడా స్వాగతిస్తూ రేపు రాబో కాలంలో బీసీ డిక్లరేషన్ పేరిట కాంగ్రెస్ పార్టీ ఏదైతే బీసీ ప్రజలకు హామీ ఇచ్చిందో ఆ హామీ కోసమే మేము ఇవాళ ఈ పాదయాత్రను కొనసాగిస్తున్నాము. బులెటిన్ ముగించే ముందు మరోసారి ముఖ్యాంశాలు. రంజాన్ పండుగను పురస్కరించుకుని ఎఫ్సీఏ ఫంక్షన్ హాల్లో ముస్లిం సోదరులకు ఎమ్మెల్యే ఇఫ్తార్ విందు. పాల్గొన్న ఎమ్మెల్యే కొక్కిరాల ప్రేమ్సాగర్ రావు, పెద్దపల్లి పార్లమెంటరీ అభ్యర్థి గడ్డం వంశీకృష్ణ. మందమరి ఏరియా కేకేపై మహిళా ఉద్యోగిని వేధింపులకు గురిచేస్తున్న గని ఉన్నతాధికారి. విచారణ జరిపి అధికారిపై చర్యలు తీసుకోవాలని కార్మిక సంఘాల డిమాండ్. మంచిర్యాల జిల్లా కన్నెపల్లి మండలంలో మహిళా కుట్టు మిషన్ కేంద్రాన్ని సందర్శించిన సీఈఓ. చదువు నేర్చుకుంటూ కుట్టు శిక్షణలో నైపుణ్యం పొందాలన్న సీఈఓ గణపతి. సిటీ న్యూస్ ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే సిటీ న్యూస్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.